నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నా ధన్యత, ఎంత ధన్యత ప్రభు ఇది. నీ అనాది ప్రణాళికల చేత నన్ను రక్షించావు, నన్ను నిర్మించావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను పిలిచావు, నిస్సొత్తుగా మార్చావు. నా పాపాన్ని కడిగావు, నా శాపాన్ని తొలగించావు, పరిపూర్ణతలోనికి నన్ను నడిపించుచున్నావు. ఇది ఎంత ధన్యత నా తండ్రి. సృష్టికర్త అయిన మీ చేతిలో, మీ సన్నిధిలో ఉండడం అయ్యా, ఇదెంత ధన్యత, ఎంత నా భాగ్యం తండ్రి. నా జీవితానికి ప్రభావం ఇదెంత భాగ్యం నాయన. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకే స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారిపోయి యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ శ్రమలలో పాల్గొని నీ వారసునిగా నేను మారుతాను. నీ పరిచరణ తుదముట్టించి నీ స్నేహితునిగా అవుతాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహవాసం చేసి నీ ఆత్మీయ అనుబంధాన్ని నేను కలిగి ఉంటాను ప్రభా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మంచి ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, మీరే ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నారు, మీరే మమ్మల్ని ప్రేమించారు, మీరే మమ్మల్ని స్నేహించారు, మీరే మమ్మల్ని ఆదరించారు. ఏ మనిషి మమ్మల్ని ఆదరించలేదు కానీ మీరే మమ్మల్ని ఆదరించారు. అందరూ వెలివేసిన మీరు వెలివేయలేదు, మీరు మమ్మల్ని ప్రేమించారు. నా సొంత వాళ్ళని నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ప్రేమించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వందనాలు. నీ అనాది ప్రణాళిక కొరకు మీకు వందనాలు. ఈ ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రాలు. సమస్తమైన మహిమ, ఘనత, కృతజ్ఞత వినామనకి చెల్లును కనుక దీవించి ఆశ్రయించి ఈ యొక్క అనుబంధంలో మనందరినీ స్థిరపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత సంతోషంగా ఉన్నారా? అంత సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం అని చెప్తారా? సంతోషం ఎట్లా చెప్తాను? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మన మధ్యలో వాక్యం ధ్యానిస్తాం. దేవుని కృపను బట్టి దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడబోతున్నాడు. నిజంగా ఈ వారంలో చాలా
కూడా తలకిందులైపోతున్నాయి ప్రపంచంలో. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వాళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు కదా. అనేకమైన సూచనలు దేవుడు రాకడంలో అనేకమైనటువంటి మనం త్వరపడాల్సినటువంటి పరిస్థితులు అనేకంగా కనబడుతుంది. అన్ని సిచ్యువేషన్స్ మారిపోయి రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం అన్నట్లుగా అంతే దినాలలో దేవుడు రాకడకు సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఇంకెక్కువ బలముగా, ఇంకెక్కువ అభిషేకంతో, ఇంకెక్కువ విశ్వాసంతో నిలబడవలసినటువంటి రోజులు ఇవి. మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఒక వార్త విన్నాను, దుబాయ్ ప్రాంతంలో బాగా వర్షం. అసలు నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు అసలు షాకింగ్గా ఉంది. ఇప్పుడు ఎడారి, ఇసుక, వేడిని అవే చూస్తుంటారు దుబాయ్, సౌదీ ఆ ప్రాంతాలలో. వర్షం రోడ్ల వాటర్ అంతా మారుతున్నది. వెహికల్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకున్నట్లు మార్గం. నిజంగా దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు అంటే, అట్లాంటి ఎడారిలో కూడా అంత గంభీరమైన వర్షాన్ని నిర్వహించారు. వాళ్ళు ఎప్పుడైనా చూసారో లేదో మనకు తెలియదు, కానీ ఎవరు న్యూస్ పేపర్ చెప్తున్నారు 74 years తర్వాత ఆ వర్షాన్ని, ఆ వాటర్ని వాళ్ళు చూశారు. ఈ 74 సంవత్సరాల నుంచి ఏం లేదు, ఇసుక, సూర్యుడు, ఎండ, నీళ్ళు అంతే వాళ్ళు చూసారు. వర్షం నేను చుక్కలు వాళ్ళు చూడలేదు. మరి అన్ని పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఏదో సడన్గా జరిగిపోతుంది, ఏదో అట్లా జరిగిపోతుంది, అనాలోచనగా జరిగిపోతుంది. అది కాదు. ఆయన సెలవు లేకుండా, ఆయన దృష్టి అనే కనుదృష్టి లేకుండా భూమిని, ఆకాశాన్ని, ఈ సృష్టిలో ఏ కార్యమైనా చేసే ధైర్యం వాటంతటా జరిగిపోయేటువంటి కార్యం ఏదైనా ఉండదు. ఏదైనా కానీ భూమి, ఆకాశం ఏదైనా జరగాలంటే ఆయన కనుదృష్టి ఉండాలి. ఈ కార్యాలన్నింటిని బట్టి కూడా ఒకటి మనము సిద్ధపడాలి, దేవుని రాజ్యంలో సిద్ధపడాలి. మనం ఇంకా బలంగా కట్టుకోవాలి. ఈ తుచ్చమైన అభిలాష, ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని కొరకు మనం ఒక శ్రేష్టమైన ప్రయాణంలో కొనసాగాలని మరొకసారి దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత దినాల్లో ఉన్నాం కాబట్టి ఎంత వీలైతే అంత దేవునికి దగ్గరగా జరగడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3 అంశాలు మాత్రమే చెప్తాను ఈ రోజున. ఏ భయపడకండి అన్న, 3 అంశాలు అంటే ఆ సిబ్బంది అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 ఆ 3 వచనాలే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అందుకని ముందు 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఒక మాట రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడింది. చూడండి, ఈ రోజులో నేను చెప్పే మాట ఏంటంటే
క్రీస్తు యేసులోనికి వచ్చిన మనుషులకు దేవుడు ఏమి ఇచ్చాడు? క్రీస్తులోనికి ఎంటర్ అయినటువంటి మనిషికి దేవుడు ఏ విధమైనటువంటి ధన్యత, ఏ విధమైనటువంటి భాగ్యాన్ని, ఏ విధమైనటువంటి వరాలను దేవుడు ఇచ్చాడు? అసలు ఏముంది మనకు క్రీస్తులోకి మనకు వస్తే మనకి ఏముంది అనే విషయము ఈ యొక్క 3 విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఆ మొదటి మాట ఏమంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడింది. చూడండి, మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి మనము అడుగు పెట్టామో, మన జీవితాన్ని ఆయనలో సమర్పించుకొని, ఆయన కట్టుకొని, ప్రభు నేను నీ కొరకు జీవిస్తాను, నడుస్తాను, బ్రతుకుతానని ఒక సమర్పణ నిబంధన చేసి బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ఆయన వెంబడించాలని ఆశతో మనము ప్రయాణమైనాము, స్టార్ట్ అయినాము. వారందరికీ దేవుడు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు ఈరోజు. ఏంటంటే, క్రీస్తు యేసునందు నీవు ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక వరం ఇది. మనిషి ఏం చేసినా కానీ దానికి ఆన్సర్ ఇవ్వాలి, మనిషి ఏం చేసినా కానీ దానికి శిక్ష పొందాలి అనేటటువంటి పరిస్థితి నుంచి దేవుడు క్రీస్తులోనికి వచ్చిన వారికి బోనస్ ఇస్తున్న దేవుడు వారి జీవితాలు. ఏంటంటే, మీకు ఏ శిక్ష అనేది మీకు లేదు. ఎందుకంటే మీరు నన్ను నమ్మినారు, మీరు నాలోనికి వచ్చారు, నన్ను మీరు స్వీకరించారు, నన్ను ఒప్పుకున్నారు, మిమ్మల్ని వేరు చేస్తూ ఉన్నాను. అదేంటంటే, మీరు నాలోనికి వచ్చారు కాబట్టి మీకు ఏ శిక్షా విధేయం లేదు. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషికి కూడా అనేకమైనటువంటి వనరులను ఆయన సిద్ధపరిచాడు, అనేకమైనటువంటి వరాలను ఆయన ఇచ్చాడు, అనేకమైనటువంటి ధన్యతలను ఇచ్చాడు. చాలామంది అయినటువంటి క్రీస్తులోనికి వచ్చిన వారు ఇంకా అంతే, ఇక నా శ్రమైపోయినట్టే అన్నట్లుగా ఉంటారు. అన్నీ పోతాయి, అన్నీ ఇంకా దిక్కులేని పిల్లలు ఆడుకుంటారు. ఇంకా క్రీస్తులోనికి చాలామంది ఒక అభిప్రాయాలు చాలా ఉంటాయి కదా. ఏ శుభ్రం నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదమ్మా, ఇంకేం పిల్ల చీర కట్టుకోవాలమ్మా, అది నగలు పెట్టుకోకూడదమ్మా, మీ జీవితం అంతా వ్యర్థమైపోతాం. చాలామంది ఈ రోజుల్లో పెళ్లి చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులుగా మారితే అన్ని విడిచిపెట్టాలి, అన్ని గరీబ్లాగా తయారు కావాలి అన్నట్లుగా, క్రీస్తులోనికి వస్తే వాళ్ళు ఏదో కోల్పోతాము అన్నట్లుగా, ఏదో మన నుంచి దూరం అయిపోతుందేమో అన్నట్లు, లేకపోతే మా యొక్క ఉన్నతమైన స్థితి పడిపోతుందేమో అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడు ఎంతో హెచ్చించాడు, ఎంతో ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. అట్లే కాకుండా పాపం నుంచి విడిపించాడు. అంతేకాకుండా ఏ శిక్షా విధి మీకు విధించాలి. క్రీస్తు లేని వారికి శిక్ష ఉంటుంది, కానీ క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష కూడా ఉండదు అని దేవుడు రూఢి చేస్తా ఉన్నాడు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషికి ఏ శిక్ష కూడా లేదు. అయితే క్రైస్తవుల మనకు ఉండవలసినటువంటి ధైర్యాన్ని గురించి కొన్ని మాటలు దేవుడు ఈ చోట మనతో మాట్లాడుతాం. 28వ వచనం ఒకసారి చదువుతారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి దేవుడు తన యొక్క నామాన్ని బట్టి, తన లోపలికి వచ్చిన వారిని బట్టి, క్రైస్తవులు తమ జీవితాన్ని అప్పగించుకున్న వారిని బట్టి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు.
క్రీస్తులో నీకు నీ జీవితానికి అనేకమైన నిరీక్షణ ఉంది. ఆయన ఇచ్చిన సంగతులు లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకవు. శిక్ష తప్పించేది ఎక్కడికి వెళ్ళినా మీకు దొరకదు. అయితే దేవుని చూడ కొన్ని అంశాలు నాతో చెప్తా ఉన్నాడు. క్రీస్తులోనికి వచ్చిన వారు, ఆ తర్వాత దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని మనం ప్రేమించేవాడిగా ఉంటే, దేవుణ్ణి మనం ప్రేమించే స్థితిలో ప్రతిరోజు మనం ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తిగా నీకు ఉంటే, నీకు మేలు కలుగుటకై, ఎందుకనంటే నీవు ఆయన ప్రేమించబడిగా ఉన్నావు కాబట్టి క్రైస్తవునిగా మారినటువంటి నిన్ను, దేవుని ప్రేమించే వ్యక్తిగా మారినటువంటి నిన్ను ఆయన ఏం చేశాడంటే ఆయన సంకల్పము చొప్పున పిలిచాడంట. చూడండి, అనేకమైన చెప్పినాను. సృష్టి పునాది, భూమి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనము ఎన్నుకొనబడ్డాము. హల్లెలూయా. క్రీస్తులో మనం ఏర్పరచబడ్డాం, నిర్ణయించబడ్డాం, ఎన్నుకొనబడ్డాం. నీ లైఫ్ ఎట్లా ఉండాలి, నీ లైఫ్ ఎందుకు, నీ లైఫ్ యూస్ ఏంటి, అన్నీ కూడా దేవుడు నీ జీవితాన్ని గురించి రాస్తాడు. ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అటువంటి ప్రణాళిక నీ పైన ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నీవు దేవుడిని ప్రేమిస్తే అవన్నీ కూడా విడుదల చేయాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రీస్తులోనికి వచ్చిన నీకు లోకంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉన్నాయి. ఆల్రెడీ దేవుడిని పేరు మీద రాసేసాడు. ఆల్రెడీ దేవుడిని పేరు మీద శిక్ష లేకుండా రాసేసాడు, బాండ్ పేపర్ రాసి ఇచ్చేసాడు, అనేక మందికి అనుగ్రహించేశాడు ఆయన. ఆయన జీవితంలోనికి స్వీకరించిన రోజుననే నువ్వు వాటన్నిటిని కూడా ఏం చేశావంటే పొందుకున్నటువంటి నీకు ఆయనను ప్రేమిస్తే ఏం చేయాలి, ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున నీకు పిలువబడిన అవన్నీ కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును అని ఈ యొక్క భక్తులు రాస్తారు. ప్రతి క్రైస్తవుని కూడా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనేది, నీ జీవితంలో నువ్వు ఏ మార్గంలో కూడా వెళ్తున్నా సరే, ఏ యొక్క సమస్యను ఫేస్ చేస్తున్నా సరే, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని క్రీస్తును పొందుకున్న బిడ్డగా నువ్వు ఏ మార్గంలో కూడా ఇప్పుడు ఈ రోజు నువ్వు వెళుతున్నావు నాకు తెలియదు, కానీ ఏ మార్గంలో కూడా నువ్వు వెళుతున్నా సరే దేవుడిని ఒక వాగ్దానం చేస్తున్నావు. ఈ రోజున నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు దేవుని పొందుకున్న స్వీకరించిన వ్యక్తివైతే, క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తివైతే, నీ జీవితంలో ఏం జరిగినా అది దేవుడు నీ మేలు కొరకి మలచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి ఈ నిరీక్షణ లేదు. ఏంటంటే ఏం జరిగినా కానీ దేవుడు నాకు మేలుకరంగా చేస్తాడు అనేటటువంటి మాట ఎవరికి లేదు. బట్ ఈ రోజున దేవుడు నీకు ఒక నిరీక్షణ కోపిస్తున్నాడు. ఈ రోజున అది ఏంటంటే, అన్న నేను కష్టపడుతున్నానన్న మరి దేవుడు ఎక్కడున్నాడు, అన్న నేను వాళ్ళని బలహీనతలో ఉన్నాను, మరి దేవుడు నాకు అంత సమకూరు జరిగిస్తాను అంటున్నావు కదంటే, నీ కష్టాన్ని కూడా ఆయన నీ మేలు కొరకు ఉపయోగించే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా నీకున్న ధైర్యం ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా, నీ జీవితంలో ఏది కోల్పోయినా, నీ జీవితంలో ఏది నువ్వు లూజ్ అయినా కానీ దేవుడు దానిని నీకు సమస్తమును సమకూర్చి మొత్తం
మొత్తం సెట్ చేసి సిద్ధపరిచి అది ఫ్యూచర్ నీ లైఫ్ లో నీకు మేలుకరంగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవునిగా నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళుతున్నా అని, నాకు జాబ్ లేదు, ఆ జాబ్ లెస్ సిచ్యువేషన్ కూడా నీకు ఒక జాబ్ఫుల్, ఒక మంచి శాలరీ సిచ్యువేషన్ ఆయన దీవించబోతున్నాడు. క్రీస్తులో నీవు ఈ యొక్క ఆశీర్వాదానికి వారసుడవు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నిరీక్షణ లేని వారికి కూడా ఆయన నిరీక్షణ కలుగజేసే దేవుడు, దుఃఖమును కూడా ఆయన నాట్యముగా మార్చే దేవుడు. ఏ ఫేజ్ ను చూస్తున్నా సరే ఆ ఫేజ్ ని నీకు అనుకూలంగా మార్చే దేవుడు ఆయన. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను పలానా పాపం చేశాను, అందుకే దేవుడు శిక్ష పెడుతున్నాడేమో, దేవుడు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడేమో, మా మీద కక్ష తీసుకుంటున్నాడేమైనా, రివెంజ్ తీసుకుంటున్నాడేమో అని దేవుడి పైన నిందలేస్తూ ఉంటారు చాలామంది. ఆయన మనలాగా ఏమంటారు, రివెంజ్ తీసుకునే దేవుడు కాదా. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సిచ్యువేషన్ నీకు మేలుకరంగా మార్చడానికి ఆయన చూస్తాడు. 24/7 ఆయన ఆలోచన ఏంటంటే, నా బిడ్డ ఏ మార్గం కూడా వెళ్తుందో, ఏ కష్టంగా వెళ్తుందో ఆ స్టేజ్ని నేను నా బిడ్డకు మేలుకరంగా మార్చాలి, నా బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చాలి అనేటటువంటి నీ గురించిన ఒకే ఒక ఆలోచన కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని ఒక 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 సమర్థమైనటువంటి స్థితిలోకి నడిపించాలని ఆశ కలిగిన వాడైన. చాలా మంది అనుకుంటారు, ఈ రోజు నా పరిస్థితి ఇది, నా ఫ్యూచర్ ఏందో అనుకుంటారు. ఈ రోజు నువ్వు నమ్మితే, నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో ఈ దుఃఖం అంతా కూడా తొలగించబడి నీకు ఒక నాట్యముగా మార్చడానికి ఒక ప్లానింగ్ దేవుడు చేస్తా ఉన్నాడు. నీ బ్యాక్ సైడ్ దేవుడు ఒక ప్లానింగ్ కలిగి ఉన్నాడు. ఆయన అనాది ప్రణాళికలో నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు కాబట్టి నీ కొరకు నీకు ఏం జరిగినా కానీ దాన్ని మేలుకరంగా మార్చేటువంటి దేవుడు నీకు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. 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 చాలా మంది పిల్లలు బయట పోయి ఏదైనా చేస్తే ఇంటికి వచ్చి తండ్రికి కంప్లైంట్ ఇస్తారు. తండ్రి ఏమంటాడు, ఓకేనా తండ్రి మంచి, నేను చూసుకున్నాను, నేను నీకు అన్ని ఇస్తాను, నీకేమి ఇబ్బందులు నేను ఉన్నాను అని ప్రతి తండ్రి కూడా అనుకుంటాడు. ప్రతి తండ్రి పిల్లలను తన వెనకాల వేసుకొని తన ముందు పోవాలనుకుంటాడు. వాళ్ళు తప్పు చేసినా కానీ ఆ తప్పులను వాళ్ళు ఎట్లా సరిదిద్దాలి, ఎట్లా ఒప్పులుగా మార్చాలి, ఎట్లా రైట్ చేయాలి అన్న దాని గురించి తండ్రి ఆలోచిస్తారు. కానీ నేను తప్పు చేశాడు, ఈ సందర్భం జీవితాన్ని నాశనం చేయాలి, ఏ తండ్రి ఆలోచన చేస్తాడా? చేయరు కదా. అది మనసు. నీవు ఆయన తండ్రిగా స్వీకరించు, నీవు ఆయన ప్రణాళికలోకి నువ్వు అడుగు పెంచావు. అనాది ప్రణాళిక నీ పట్ల ఆయన ఉంది కాబట్టి ఆయన నీకు ఏం చేస్తాడంటే, నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన నీకు అనుకూలంగా మార్చేయగలరు. నువ్వు నమ్ము. ఈ రోజున ఏంటంటే, నా లైఫ్లో ఏం జరిగినా, ఈరోజు నేను దేని త్రూ నేను వెళ్తా ఉన్నా సరే అది ఒక బ్లెస్సింగ్ నా దేవుడు నాతో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. నీ లైఫ్ లో ఈ రోజు వేరు చూస్తున్నా సరే అది నీకు బ్లెస్సింగ్ అని దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకే దేవుడిని పిలిచాడు, అందుకే దేవుడిని ఎన్నుకున్నాడు, అందుకే దేవుని చేతులు పట్టబడ్డావు, దేవుని రక్తంలో కడగబడ్డావు. దేవుడు ఎన్నుకున్నాడంటే సమస్తము సమకూర్చి నీ మేలు కొరకు ఆయన జరిగించడానికి నేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 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 నీ యొక్క ప్రతి కష్టమును కూడా మేలుగా మార్చే ఒక వ్యక్తి నీకు ఎవరైనా ఉన్నారంటే నీ తల్లి గారు, నీ తండ్రి గారు, నీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఎవ్వరూ కాదు, నజరేయుడైన యేసయ్య నీ జీవితాన్ని ప్రతికూలతలను కూడా అనుకూలముగా నీకు మార్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
క్రీస్తులో ఉన్న నీకు ఏమి జరిగినా సరే అది నీ జీవితానికి ఒక మేలుకరమే. మేలుకరంగా మార్చినటువంటి ఒక కీ ఆయన దగ్గర ఉంది. నువ్వు ప్రార్థించే ప్రతిసారి ప్రభా కష్టం ఈ సిచ్యువేషన్ నాకొద్దు, ఈ పరిస్థితి నాకొద్దు ప్రభా అని కాకుండా ప్రభా దీని వెనుక ఆశీర్వాదం నేను చూడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే లూజ్ అవుతున్నావో ఈ రోజున దాని వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క ప్రాస్పారిటీని అనుభవించబోతున్నాం. ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు ఏది ఫేస్ చేసినా సరే ప్రభు దీని వెనకాల ఆశీర్వాదము నాకు నేను చూడాలి ప్రభా అని ప్రార్థన. ఏ బాధపడకు, నువ్వు క్రీస్తులోనికి అడుగు పెట్టావంటే నీ లైఫ్ అంతా ఆయన అండర్లోనికి వెళ్ళిపోయింది. నీవు నీ జీవితము ఆయన మేలు కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తులోనికి అడుగు పెట్టిన నీవు దాని వెనకాల ఉన్న మేలు గురించిన ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి నీ లైఫ్లో ఏది జరిగినా, ఏది ఫేస్ చేసినా దాన్ని మేలుకరంగా మార్చే ఒక దేవుడు నీకు ఉన్నాడు. ఇది అక్షరాల 100% సత్యమైన మాట. ఈ మాట దేవుడు చెప్పాడు, అది ఎవ్వరు మార్చలేరు. నీకు ఇష్టమైన నీకు ఇష్టం కాకపోయినా నీ వెనకాల ఆయన కార్యం చేస్తాను. నీ విరోధన ప్రార్థన చేసినా ప్రార్థన చెప్పినా ఆయన వెనకాల కార్యం చేస్తాను. కానీ ప్రార్థన చేయకుండా నా కొరకు ఆయన పనిచేస్తాడని నేను ప్రార్థనే చేయలేదు, వాక్యమే జరుగుతుంది, చర్చికే పోనట్లుగా ఉండకూడదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవుడిని ప్రేమించే వారికి నీవు ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో నీ జీవితం వల్ల ఆయన వాగ్దానాలన్నీ కూడా నువ్వు రిసీవ్ చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దూరంగా పోయి నాకు కావాలంటే ఎట్లా వస్తుంది? దగ్గర రావాలి. డాడీ నాకు అవసరం ఉంది అంటూ సంబంధం కలిగి ఉంటాను. అప్పుడు నీ లైఫ్లో గ్రేటర్ థింగ్స్ని నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒక మాట రాదు. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. ఆయన మన క్రియలను బట్టి కాదంట, కానీ క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసునందు మన క్రియలను బట్టి ఆయనను ప్రేమించలేదు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు, ఏం చేయబోతున్నావు, ఇవన్నీ ఆయనకు అవసరం లే. నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా, నువ్వు క్రీస్తును ఒప్పుకున్నావా, క్రీస్తులోనికి వచ్చావా? క్రీస్తులోనికి నువ్వు వస్తే, క్రీస్తును ప్రేమిస్తే, క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి కృపకు నీవు వారసుని అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. పలానా రోజు నువ్వు అట్లా చేస్తావు కాబట్టి నేను బ్లెస్ చేయను అని దేవుడు అన్నాడు. ఎప్పుడు కూడా చాలా మంది చెప్తాడు, దేవుడు నిన్ను సంపేస్తాడు, దేవుడు నిన్ను అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఆ రక్తం చిక్కుని ప్రాణం తెచ్చి రక్తం కాచి నీ కొరకు అనాది ప్రణాళిక కలిగి ఉంది. అంత సింపుల్గా నేను ఎట్లా ఆయన దూరం చేసుకుంటున్నాను. ప్రతి క్రైస్తవునికి ఒక ధైర్యం ఉంది. ఏదంటే ఇవి ఏం చేసినా దేవుడు నీతోనే ఉంటాడు, నీ మార్పు కొరకు చూస్తాడు, తిరిగి లేవాలని చూస్తాడు, సహాయం చేస్తాడు. అంతేగాని నేను శపించాడు, నీకు దూరంగా పోడు, నీకు ఎప్పుడుగా నేను విడిచిపెట్టాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి
నీ క్రియలను బట్టి కాదు, కానీ ఆయన క్రీస్తు యేసునందు మనకిచ్చిన ఆ కృపను బట్టి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. నేను ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపులో నేను ఉండాలి, పరిశుద్ధమైన జీవితమైన జీవించాలని ఆయన పిలిచాడు. కాబట్టి ఈ రోజున క్రీస్తు యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:4 ఒక చిన్న మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 1:4 తన ప్రియులయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, నీ డైరీ ఎప్పుడు రాయబడ్డది నీ లైఫ్ కూడా అంటే సృష్టి పునాది వేయబడక ముందే పలాని స్వర్ణ ఎట్లా ఉండాలి, పలాని అర్జునుడిలా ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా మాట్లాడాలి, ఈ రీతిగా చేయాలి, ఈ రీతిగా జీవించాలి. దేవుడు సృష్టి పునాది వేయబడక మునిపే ఆది యందు ఆయన నీ గురించిన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీ ఎడల ఆయనకున్న తలంపు ఎవ్వరు మార్చలేదు, నీ ఎడల ఆయనకున్న ప్రేమను ఎవ్వరు తీసివేయలేదు. ఆకాశం రివర్స్ అయినా, భూమి రివర్స్ అయినా నా కుమారుడు అంటాడు ఆయన. ఎవ్వరు చేయలేరు. మీరు ఈ చోట ఎన్ని లక్షలు రాబట్టి తెలుసు 30, 36, 37 వర్షాలు దేవదూతలైనా ఖడ్గమైన ఉన్నవైనా రాబోనని ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాప నేరము అని రాయబడదు. ఈరోజు దేవుడు ఒక నిశ్చయంగా నీకు ఇస్తా ఉన్నాడు. అదేంటంటే నీ ప్రేమను, దేవుని ప్రేమను నీ ఎడల ఎవరు కూడా చేంజ్ చేయలేరు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ప్రేమించడం ద్వారా ఆయన మహిమకు కీర్తి కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన చదివితే 29వ వచనం చదువుతున్నాం ఒకసారి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులు ఉన్నట్లు దేవుడు వారిని దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుతో సారూప్యము గల వారనుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు క్రీస్తును మన కొరకు పంపించాడు. క్రీస్తును మనకు మాదిరిగా ఉంచడానికి క్రీస్తు మన కొరకు వచ్చాడు. క్రీస్తు చేత మన లైఫ్ అన్ని కూడా డిజైన్ చేశాడు. ఆయన డిజైన్ చేశాడు. క్రీస్తులో నీ లైఫ్ ఏంటి, నీ అథారిటీ ఏంటి, నీ యొక్క అధికారం ఏంటి, నీ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటివి, అవన్నీ కూడా ఆయన డిజైన్ చేసి పెట్టాడంట. క్రీస్తులోనికి నువ్వు వచ్చిన వెంటనే అవన్నీ కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాలని ఆయన శాపాన్ని, పాపాన్ని తొలగించి అధికారం ఇచ్చి, అన్నిటిపైన అధికారం ఇచ్చి దేవుడు ఒక క్రీస్తుకు సమానమైనటువంటి స్థానాన్ని నీకు దయచేశాడు. ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో. చూడండి, మనం ముందుగానే ఎరగబడ్డాం. క్రీస్తు ఈ లోకానికి రాకముందే మనం ఎరగబడ్డాం. అయితే క్రీస్తు మనకంటే జ్యేష్ఠుడు అవ్వడానికి ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్, మీకు అర్థమవుతాను. క్రీస్తును మనకు ముందుగా ఉంచడానికి, మనకు మాదిరిగా ఉంచడానికి దేవుడు క్రీస్తును పంపించిన తర్వాత క్రీస్తులు మన లైఫ్ని డిజైన్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తులోకి వచ్చిన నేను ఆ క్రీస్తులో ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదాలను పొందుకోవడానికి
దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముందు ఎరిగిన వారు తన కుమార్తె సారూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించెను అని రాయబడింది. ముందుగా ఎరిగాడంట దేవుడు. దేవుడికి మన గురించి తెలుసు కానీ మన గురించి ఏం తెలిసినా దేవుడు మన దగ్గర ఏం చేయలేడు. ఎందుకంటే మనము క్రీస్తుకు మనము అట్టపడాలి, క్రీస్తును మనము ప్రేమించాలి. క్రీస్తును ప్రేమించకుంటే దేవుని ఉద్దేశాలు నీ ఎడల జరగడము కష్టం. ఈ రోజులో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు క్రీస్తును ప్రేమించాలి, నీవు క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును ఆరాధించాలి, నీ లైఫ్లో క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీ లైఫ్లో క్రీస్తును కూర్చున్నటువంటి అన్ని ప్రత్యక్షతలు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను ముందుగానే ఎరిగినప్పటికీ క్రీస్తును నువ్వు కట్టబడడం ద్వారా ఆయన నిన్ను నిర్ణయిస్తాడు అని రాయబడింది. నీకు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన నిర్ణయిస్తాడు. అందుకే ఆ బాప్స క్లాస్ ఏం జరుగుతుందంటే, నువ్వు సంతకం పెడుతున్నావమ్మా, అయ్యా నువ్వు ఈ రోజున బాప్తిసం తీసుకుంటున్నావంటే క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ నీటిలో నువ్వు మునుగుతున్నావు, నువ్వు చనిపోయి తిరిగి లేపబడుతున్నావు, క్రీస్తు సారూప్యంగా మారుతున్నావని నువ్వు సంతకం పెట్టి ఒప్పుకున్నట్లు ఆ ఒప్పుదల నిన్ను క్రీస్తు యొక్క ఐశ్వర్యంలోనికి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ రోజున నిజంగా దేవుని రక్షణ చాలా ఇంపార్టెంట్. నీకు రక్షణ లేకపోతే క్రీస్తు యొక్క ఏ విధమైన నేను పొందుకోవడానికి నీకు యోగ్యత నీకు ఉండదు. నేను ఆయన ప్రేమించినప్పటికీ క్రీస్తును ఒప్పుకుంటే బాప్తిసము ద్వారా అవన్నీ కూడా రూఢీపరుస్తాడంట దేవుడు. నిజంగా ఎంత ప్రీప్లాన్ చూడండి. దేవుడు మనం పూర్వం భూమి పునాదులు వేయబడక ముందే మనం పుట్టించి మన కొరకు అంతా రెడీ చేశాడు. ఆ రెడీ చేసిన ఆ ప్రిపరేషన్ అంతా కూడా క్రీస్తును మనం ఒప్పుకుంటేనే అది మన పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? క్రీస్తును ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఒప్పుకుంటావో, రక్తంలో కడగబడతావో, అనాది ప్రణాళిక అంతా నీ ద్వారా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. క్రీస్తును నువ్వు స్వీకరించడం ద్వారా నీవు అంతగా హెచ్చింపబడతావు. ఈ లోకంలో ఉన్న ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుడు నీకు నాకు ఆయన యొక్క అధికారాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. నీవు ఒక నిర్ణయించబడిన వ్యక్తి, పిలువబడిన వ్యక్తిని. సృష్టి పునాది వేయబడక ముందే నీవు ఆయన ప్రేమ చేత ఎన్నుకొనబడిన వ్యక్తిని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 ఒక మాట రాయబడింది. ఆయన మహిమను మన ద్వారా ప్రతిఫలింపచేయడానికి ఆయన పిలిచినాడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 మనమందరమును ముసుగు లేని ముఖంతో చూడండి. చాలామంది వారి యొక్క కుటుంబ పరిస్థితుల ద్వారా, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థికమైన పరిస్థితుల ద్వారా ఒక ముసుగు ఏర్పడిపోతుంది. ముసుగు అంటే ఒక అవమానం, ఒక ఏమనుకుంటాడు, లేకపోతే దేవుడిని నేను ఎట్లా ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడిని ఎట్లా దగ్గర జరగాలి, దేవుడు నన్ను ఏమనుకుంటాడు. చూడండి, క్రైస్తవులుగా మారిన ఏ ఒక్కరు కూడా ముసుగు లేని వారిగా ఆయన దగ్గర ఉండాలనేది ఆయన లక్ష్యం. ఆయన ప్రేమలో భయం ఉండదు అనే వారిని రాయబడింది. ఆయనను ప్రేమిస్తే ఏ భయమని నీకు వెలువడచ్చు. ఈ రోజున ఈ లోకంలో అనేకమైన క్యాస్ట్ ఫీలింగ్స్, అనేకమైనటువంటి ధన, పేద, ఉన్నత, దౌర్భాగ్యమైనటువంటి స్థితులు ఉండొచ్చుగా. కానీ క్రీస్తువునికి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన ముసుగు లేని ముఖంతో ఆయన దగ్గరకు వచ్చి భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో సమస్తమైనటువంటి దేవతలని వాడకుండా అంతరానంతరాన్ని ఇచ్చారు, దౌర్భాగ్యమైన స్థితులను ఇచ్చారు. కానీ మన దేవుడు అయితే మనకి ముసుగు లేని ముఖముతో ఆయన కౌగిలిలోకి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు.
నిన్ను నీలా గౌరవించగలిగిన ఉన్నాడంటే అది గొప్ప యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని ఆయన క్రీస్తులో రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన ఈ విషయం గమనించండి. ముసుగు లేని ముఖముతో, ఏ అడ్డము లేకుండా, ఏ ఇన్ఫీరియారిటీ నీకు లేకుండా, ఏ అవమానాలు నీకు లేకుండా, ఏ కండమ్నేషన్ నీకు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళే భాగ్యాన్ని నీకు ఆయన క్రీస్తులో అనుగ్రహించాడు. హల్లెలూయా. తండ్రి అని పిలిచినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని నీకు దయచేసిన ఆ భాగ్యము ఎవరు ఇవ్వలేదండి. నేను నీకు తండ్రినని ఎవడు చెప్పలేదు. యేసయ్య నేను వరకు ప్రాణం ఇచ్చానని ఎవ్వరు చెప్పలేదు. యేసయ్య నేనే దేవుడని ఎవ్వరు చెప్పలేదు. యేసయ్య అంత గొప్ప ప్రణాళికలో నీవు ఒక భాగమై ఉన్నావని దేవుడు నీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాడు. నీవు నిర్ణయించబడ్డావు. దేవుని రక్షణ పొందుకున్న రోజున నీవు దేవుని నిర్ణయాన్ని పొందుకున్నావు అన్నటువంటి మాట. ఆ తర్వాత మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇంకొక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. అది ఏంటి అంటే, ముసుగులేని ముఖముతో అంట ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుట. ఈ మాట చాలా కష్టం అనిపిస్తుంది. ప్రభువు యొక్క మహిమను మనం ఏం చేయాలని దేవుడు ఎన్నుకున్నాడంటే అద్దము వలె. చూడండి, అద్దం గురించి తెలుసు. పొద్దున్న లేచంటే అద్దము చూసుకుంటాం. నా హెయిర్ ఎట్లా ఉంది, నా ముఖం ఎట్లా ఉంది, మచ్చలు వచ్చినాయి లేకపోతే ఏమైందని చూసుకుంటాం కదా. అద్దంలో ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? మన ముఖమే కనపడుతుంది కదా. అయితే దేవుడి రోజున అంటున్నాడు, యేసు ప్రభు యొక్క మహిమ ఏదైతే ఉందో, ఆయన అధికారం ఏదైతే ఉందో, ఆయన జయించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అద్దములో ఏదైతే మన ముఖం చూసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా కనబడుతుందో ఆ యేసయ్యకు ఉన్నటువంటి ఆ యొక్క ఘనత మహిమ మనలో కనపడడానికి ముసుగు లేని ముఖంలో ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ప్రతిఫలింప చేయాలి. ప్రతిఫలింప అంటే రిఫ్లెక్షన్. ఉన్నదే కనబడుతుంది కాబట్టి యేసు ప్రభు మన లోపలికి వచ్చాడు కాబట్టి, మనము ఆయనను ప్రేమించిన వారము కాబట్టి, ఆయన ప్రణాళికలో ఉన్నవారము కాబట్టి, మనము ఆయనను ఒప్పుకున్న వారము కాబట్టి, నీ జీవితంలో యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రతిఫలింపచేయాలని ఆయనకు ఆశ ఉంది. దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అధికారం నీకు ఇచ్చేశాడు. ఆయన దూరంగా ఉండి చూస్తున్నాడు. ఆయన మహిమను నీ లైఫ్లో ఏదైతే ప్రతిఫలింపచేస్తావో ఆయన చూస్తావు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. ఎంత గొప్ప విషయం, ఎంత ధన్యకరమైన విషయం. ఆయన మహిమను నీలో అద్దంలో ఏదైనా కనబడుతుందా? నాకు సూర్యుడు ఉంటే ఆడేమన్నా చిరిగిన షర్టు కనపడుతుందా? నాకేమో కనబడదు కదండి. ఏదుంటే అదే కనపడుతుంది. యేసు ప్రభు ఏదుందో నీలో అదే కనబడాలని ఆయన నిర్ణయించుకున్నాడు. క్రైస్తవ జీవితము ఎంత గొప్ప జీవితం అంటే, దేవుని పోలిక నీవు ఈ లోకానికి చూపించే జీవితాన్ని నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అద్దములాగా క్రీస్తుకి ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు రిఫ్లెక్ట్ చేస్తావు. ఇది సత్యం. క్రీస్తులో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు ఒక మూట కట్టి నీ జీవితానికి ఇచ్చేశాడు. నీవు ఆయన ప్రేమించిన వ్యక్తి అయితే ఆయన మహిమ నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. అద్దములు ప్రతిఫలింప చేసినటువంటి భాగ్యాన్ని నీకు ఆయన ఇచ్చాడు. ఏది ఉండదు. నువ్వు అద్దంలో చూసుకుంటే యేసు ప్రభు ముఖమే కనబడతాడు. ఎందుకంటే యేసు ప్రభు నీ లోపలికి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు నీలో కనబడతాడు.
అది ఆయన ఒక క్రైస్తవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం. మనమైతే ఏదే పూర్వం ప్రయాసపడి కలగలేదుగా ఉన్నాం. దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు, నా జీవితాన్ని అద్దంలాగా వీళ్ళు నేను చూసుకోవాలనుకుంటున్నాను బిడ్డ. నన్ను ప్రేమించిన వారికి ఈ యొక్క భాగ్యం నేను ఇస్తాను అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన మాటకు లోబడిన వ్యక్తి అయితే ఒక క్రైస్తవునిగా యేసు ప్రభువున అధికారాన్ని పొందుకోగలవు. సాధారణ జీవితంలో లోకంలో జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు క్రైస్తవునిగా ముద్రించబడ్డ ఆ టైం నుంచి దేవుని యొక్క సర్వాధికారము నీపై పనిచేస్తుందని గమనించండి. దయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో దేవుని ఆ రూపము అర్థం వలె ప్రతిఫలింప చేస్తుంది. చూడండి, నీకు ఒప్పుకోకపోయినా దయ్యాలకు మాత్రం తెలుసు. అమ్మొప్పలాంటి వ్యక్తి వస్తున్నాను ఆయన, ఈ మనిషి యేసుప్రభు కలిగిన వ్యక్తి, యేసుప్రభు నీ లోపల కనపడతాడు. నీకు తెలియదు, నీ లోపల ఉన్న యేసుప్రభు యొక్క శక్తి నీకు తెలియదు, కానీ దయ్యాలకు తెలుస్తుంది. దయ్యాలను వాను చూస్తుంటుంది. చూడండి, మీరు ప్రాక్టికల్గా మీరు ట్రై చేయండి. ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేయండి. దేవుని బిడ్డలే కదా, ట్రై చేయండి. దయ్యం దగ్గరికి వెళ్ళండి. ఎవరికైనా దయ్యం పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గర పోతుంటే చెప్తారు, వాళ్ళని వెతుకొస్తున్నామని. నిజమే, మీ దగ్గరికి పోతుంటే వాళ్ళని వెతుకొస్తున్నామని చెప్తారు. నేను ముట్టుకొని, ఎందుకంటే దేవుని యొక్క అంత మహిమ, ఆ గ్లోరీని నువ్వు క్యారీ చేస్తావు. సాధారణమైన స్థితి కాదు క్రైస్తవ జీవితం అంటే. ఎవరో పైన దిగి వచ్చినప్పుడు కొంతమంది భక్తులకే ఆ శక్తి ఉంటుంది, లేకపోతే అవి మోస్తారు. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రీస్తును నీవు రిఫ్లెక్ట్ చేసే జీవితమే దేవుడు నీకు ఇచ్చిన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆ అర్థం వల్లే ఆ మహిమను ప్రతిఫలింప చేసే భాగ్యాన్ని దేవుడికి ఇచ్చడానికి గొప్ప వ్యక్తిని ఒకసారి ఆలోచన చేయి. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. దేనికి భయపడదు, నీకు దేని కూడా నువ్వు కృంగిపోలేవద్దు. 10 నిమిషాలు నువ్వు చస్తావన్నా సరే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నా ఫ్యూచర్ అంతా వెలిగిన దేవుడు అయినా స్తోత్రాలు నీకు అని ఒక దృఢ నిశ్చయంతో ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా. క్రైస్తవులుగా నువ్వు అర్థాన్ని ప్రతిఫలింప చేసే వ్యక్తిగా నువ్వు జీవించాలి తప్ప నువ్వు సొంతంగా భయమును, సొంతంగా భారము, సొంతంగా శాపాన్ని, పాపాన్ని మోసే వ్యక్తిగా ఉంటే ఆయనకు అధికారాన్ని అనుభవించలేవు. ఈరోజున దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు ఏ గ్లోరీని అయితే కలిగి ఉన్నాడో ఆ గ్లోరీ నీకు ఇవ్వడానికి వచ్చాడు. అది ఎంత రిసీవ్ చేసుకుంటే అంత దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం ముసుకొని నీ జీవితంలో ఉండకూడదు. ఇంకా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమవుతుందో, ఏమి కాదో, ఏమి వస్తుందో, ఏమి రాదో, ఏ ముసుగు కూడా నీ జీవితానికి అడ్డుగా ఉండకూడదు కాక. ఈ రోజు నుంచి ప్రతి విధమైన ముసుగు మన జీవితాల నుంచి తొలగించబడదు కాక. ఏ ముసుగుతో దేవుని దగ్గరికి రావద్దు. ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఒక ధైర్యంగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే ఒక అథారిటీని, అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ భాగ్యము నీకు మాత్రమే ఉంది. నువ్వు గమనించు, దేవుడి యొక్క అధికారాన్ని పొందుకున్న బిడ్డగా నీవు ఆయన మహిమను ప్రతిఫలింప చేసే బిడ్డగా ఉన్నావు. 1 యోహాను 3:2 ఒక మాట రాయబడింది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే, ఒకసారి పలకనందరూ, ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము కనుక ఆయనను పోలేయుండుమని
పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలుగా దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, క్రీస్తు ప్రభు పరలోకంలో ఏ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాడో, ఫ్యూచర్లో నీకు నేను ఎట్లా ఉంటామో తెలుసా? ఆయన పోలిక కలిగి ఉన్నవారిగా ఉంటాను. ఆయన నాకు కన్ను గుడిపోయింది కదా, నా మొహం బాగాలేదు కదా, నేను యేసుప్రభులాగా ఎట్లా ఉంటాను చెప్పాను. అన్న నేను సారతాయినా నిన్నమ్మన్నాడు దాకా, నేను యేసుప్రభులాగా ఎట్లా ఉంటాను చెప్పాను. అన్న నేను వ్యభిచారం చేశారన్నా, నిన్నమ్మన్నాడు దాకా, నేను యేసుప్రభులాగా ఎట్లా మాట్లాడు చెప్పాను. క్రీస్తుడు ప్రతి వ్యక్తిని పిలిచిన పర్పస్ దేవుడు ఇదే. యేసుప్రభులాగా మార్పు చెందాలి. ఈ రోజున నీకు అవకాశం ఉంది, అధికారం కూడా ఉంది. ఫ్యూచర్ దేవుడు నువ్వు ఎదుర్కొనబోయే రోజున దేవుడు ఎట్లాగైతే చేంజ్ అయ్యాడో, మహిమకు అడుగునిగా మారి మహిమలో నివసిస్తూ ఉన్నాడు, అదే మహిమ, సేమ్ గ్లోరీ, సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ నీ లైఫ్లో నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి యేసు క్రీస్తు తన జీవితంలో ప్రతి క్రైస్తవునికి దేవుడు ఏమి ఇచ్చాడంటే, యేసు క్రీస్తుకి ఇచ్చిన పోలిక, యేసు క్రీస్తుకి ఇచ్చిన ఘనత, యేసు క్రీస్తుకి ఇచ్చిన మహిమ ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇచ్చాడు. అందుకే అంటాడు, జయించబడిన సింహాసనం మీద కుడి పార్శ్వం నేను కూర్చుండబెట్టుకుంటాను. ఆ సింహాసనం ఎంత గొప్పది. దేవదూతలంట ఆయన సింహాసనం దగ్గరికి ఆ ఏరియా కూడా ఎవరు పోరంట. రాకుండా ఉత్తర సభా పర్వత తీరం అని ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం చుట్టూ మండుచున్న రాళ్ళు, అగ్ని వంటి రాళ్ళు, మండుచున్న రాళ్ళు చుట్టూ ఉంటాయంట. దాని దరిదాపులో కూడా ఎవరు వెళ్ళారంట. ఎందుకంటే అంత గొప్ప మహిమ ఆశుద్ధ దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నీవు నా పోలికగా మార్చబడు. అంత గొప్ప ప్రణాళికను దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు తెలియకుండా, అనుకోకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుని క్రైస్తవులుగా ఉండి కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క తప్పిదలలో పడి దొరుకుతా ఉన్నాం. ఈ రోజున నిజంగా బాధపడినా క్రైస్తవునిగా నీవు దేవుని రిఫ్లెక్ట్ చేసే వ్యక్తిగా ఈ లోకంలో నడవాలి. హల్లెలూయా. దేవుడు ఏ మహిమతో ఉన్నాడో ఆ పోలిక మనం కలిగి ఉంటామని నిశ్చయంగా దేవుని చూడటం ఆయన సూచించాడు. మనం దేని కొరకు ఇంత మహిమ, ఇంత ఘనత నేను చెప్తా ఉన్నానంటే, యేసు క్రీస్తుకు సమానమైనటువంటి ఆ స్టేజ్ వచ్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు చేంజ్ చేస్తాడు. ఆ రీతిగా మనం ఆయన కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క మహిమను మనం పొందుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముసుగు లేని ముఖము ప్రభు యొక్క మహిమను అర్థము వలె ఆయన మహిమను అధికమైన మహిమలోని మనం వెళ్ళేటట్టుగా ఇప్పుడున్న మహిమ కంటే అధికమైన మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్ళే కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మ చేత మనము మార్చబడుచున్నాము అని భక్తులు రాశారు. మూడవ వాక్యం 30వ వాక్యం చదువుకుంటారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుని రక్తం కడగబడ్డప్పుడు మనం నిర్ణయించబడ్డామని చెప్పారు. ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించనో
వారిని దేవుడు ఏం చేశాడంట, తన జీవితానికి తన పరిశుద్ధమైన జీవితం వరకు దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నీ లోపల నెరవేర్చబడడానికి ఆయన నిన్ను పిలిచాడట. నిన్ను పిలిచాడు. ఆయన దేనికోసం పిలిచాడట? నీవు ఆయనలాగా మారాలని పిలిచాడు. ఆయనలాగా నీ పరిశుద్ధత పొందుకోవాలని పిలిచాడు. ఆయనలాగా మహిమలో ఉండాలని పిలిచాడు. ఆయన సాధారణంగా ఏదో వద్దు గంతేసినట్లుగా నీకు మొక్కడానికి ఆయన పిలవలేదు. నిన్ను ఒక పర్పస్ మీద నేను పిలిచాడు. ఆయన ముందుగా నిర్ణయించి అన్నిటిని కూడా నీకు సిద్ధపరిచి, ఒక తల్లిని ఒక తండ్రిని నీకు ఇచ్చి, ఒక ఫ్యామిలీని నీకు ఇచ్చి, నువ్వు ఏ చోట ఉండాలి, ఏ చోట నువ్వు తరబిదు చేయబడాలి, ఏ చోట నువ్వు ట్రైన్ కావాలి, ఏ స్థితిలో నువ్వు ఉండాలి, ఏ గృహం నీకు కావాలి, ఏ విలేజ్ నీకు కావాలి, అన్నీ పెట్టి, ఏ సంఘం నీకు కావాలి, ఏ సేవకుడు నీకు కావాలి, అన్ని నిర్ణయించి ఆయన ఏం చేశాడు? నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అన్నీ కూడా ప్రీ ప్లానింగ్. నీ లైఫ్ కొరకు దేవుడు ఎంత ప్లాన్ చేస్తున్నాడో నీకు అర్థం చేసుకోగలిగితే నువ్వెప్పుడు కూడా ఆయన విడిచిపెట్టావు. నీ కొరకు ఏం చేయబడ్డాయి? లెక్కింపబడింది. అంటే చెప్పండి, వచ్చింది కూడా భయపడుతుంది. లెక్కించబడి నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయి నీకు తెలుసా? ఎవరికి తెలుసు? కానీ దేవుడి ఆ ప్రణాళిక ఎంత 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 పర్ఫెక్ట్గా నీ ఎట్లా ఉందంటే నీ తల వెంట్రుకలు కూడా ఆయనకు తెలుసు. ఆయన లెక్కించాడు. అంత కేర్, అంత ప్లానింగ్ నీ లైఫ్ పట్ల ఆయనకు ఉంది అని ఈరోజు నా దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మా ఉద్దేశం నుంచి నీవు బలం పొందుకోవాలి, నీవు ఒక నిశ్చయత పొందుకోవాలి, నీవు పిలువబడ్డామని నువ్వు పొందుకోవాలి, నమ్మాలి. ఏ వ్యక్తి కూడా సాధారణంగా ఆయన దగ్గరికి రాలేదు. నేను ఏదో కష్టపడి దేవుని దగ్గరకు వచ్చానని నేను అనుకుంటున్నాను. శ్రీకాంత్ ఏదో నన్ను మాయ చేశాడు, తీసుకొచ్చాడు, క్రైస్తవురాలు చేశాడని నేను అనుకుంటున్నాను. కానీ నేను నా పుట్టుకకు ముందే ఈ యొక్క భూమి జగత్తు పునాది వేయబడక ముందే ఈ రూప లైఫ్ ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ప్రసాదన కాబట్టి, జాన్ ప్రసాదన కాబట్టి సేవ చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి తెలుసు అనేది కాదు. జగత్తు పునాది వేయబడక ముందే ఈ లైఫ్ ఆయన డిసైడ్ చేశాడు. ఇది ఎంతమంది ఒప్పుకోకపోయినా ఇది సత్యం. అది తెలుసుకున్న వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునికి దూరంగా వెళ్ళకూడదు. ఏదో వెతకాలని, ఏదో సాధించాలని లోకం మీద పడి హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనుషులకు అఖండమైన ఎట్లా ఉంటుందంటే ఆత్మ అన్యోన్యత భావం అంటారు. నేను తప్పు చేశాను, నేను దేవుని దగ్గరికి పోలేను, లేకపోతే నేను దేవుని స్వీకరించలేను, దేవుని నేను అడగలేను, ప్రార్థించలేను, నాకు అంత అర్హత లేదని ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దాటి దేవుడు ఒక డిక్లరేషన్ ఇస్తామని రోజున నీకు ఏంటంటే నేను నీతిమంతునిగా దేవుడు తీర్చాడు. నువ్వు పుట్టక ముందే తీర్చాడు. ఇప్పుడేదో నేను పెద్ద గొప్ప నీకు సమస్త జ్ఞానం, నన్ను పిలిచావు, నన్ను ఎన్నుకున్నావు, నీ మహిమనిచ్చావు. అయ్యా, ఈ మహిమ నేను నిరర్థకం చేసుకున్న ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన భాగ్యాన్ని నేను వ్యర్థం చేసుకున్న తండ్రి, నీకే కృతజ్ఞతలు ప్రభా. క్రీస్తులో ఇంత గొప్ప స్థితిని నాకు ఇచ్చావా? క్రీస్తులో ఇంత ఘనమైన స్థితిని నాకు ఇచ్చావా? ఇంత మహిమను నాకు ఇచ్చావా తండ్రి? నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
మహిమలోనే నేను సాగుతాను ఈ రోజు నుంచి. ఇదిగో నీ గ్లోరీని నేను రిఫ్లెక్ట్ చేస్తాను ప్రభా. ఒక అద్దం వలె నేను ఉంటాను ప్రభా. అద్దంలో నీ రూపం ఏ రీతి కనబడతదో నన్ను చూసిన వారు కూడా యేసు ప్రభు కనబడుతున్నాడని చెప్పాలి ఈ రోజు నుంచి. ఇదిగో నీ మహిమ నేను రిసీవ్ చేసుకుంటాను ప్రభా. రిసీవ్ చేసుకుంటాను తండ్రి. నీ నీతిని నేను రిసీవ్ చేసుకుంటాను ప్రభా. నీ కాలింగ్ని నేను రిసీవ్ చేసుకుంటాను ప్రభా. నన్ను పిలిచావు, నన్ను పిలిచావు, నన్ను ఎన్నుకున్నావు. స్తోత్రాలయ్యా, నన్ను ఎన్నుకున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు.